అల్లూరి సీతారామరాజు జిల్లా ఏటపాక మండలం బిసాపురం గ్రామ పంచాయతీలోని సంగంపాడు గ్రామం సెప్టెంబర్ 13న భద్రాచలం బ్రిడ్జ్ మీద ప్రమాదం సంభవించి మడివి ఉంగయ్య సనాఫ్ సూరిబాబును భద్రాచలం ఏరియా హాస్పిటల్లో చేర్పించగా ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణ ముంపు మండలాల కేసులను మేము చూడమని కొత్తగూడెం వెళ్లమని తెలిపారు. కానీ అంబులెన్స్ కూడా ఇవ్వలేదని ప్రైవేట్ అంబులెన్స్ కు 3,000 రూపాయలు ఇచ్చి కొత్తగూడెం వెళ్లమని అక్కడ కూడా ఎవరు ఇంజెక్షన్ కూడా చేయకుండా వరంగల్ వెళ్లమని చెప్పారని అక్కడ కూడా అంబులెన్స్ కు 4,000 రూపాయలు ఇచ్చి వరంగల్ కి వెళ్లామని అక్కడ కూడా ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదని మళ్లీ వరంగల్ నుండి అంబులెన్స్ కు 7,500 రూపాయలు ఇచ్చి భద్రాచలం వచ్చి అక్కడి నుండి ప్రైవేట్ ఆటోలో కొన ఊపిరితో మా ఊరి సంగంపాడు తీసుకెళ్లామని మళ్లీ మా అన్నయ్య బాధ చూడలేక బతుకుతాడనే ఆశతో మళ్లీ 15వ తారీఖు ఉదయం 8 గంటలకు తీసుకెళ్లగా మళ్లీ సూపరింటెండెంట్ ఆంధ్ర కేసులు ఆంధ్రాకు తీసుకెళ్లమని ట్రీట్మెంట్ చేయమని చెప్పారని సాయంత్రం 4 గంటలకు స్కానింగ్ తీయించుకోమన్నారని మేము 3,500 ఇచ్చి స్కానింగ్ తీయించుకున్నామని రాత్రి 10 గంటలకు కాకినాడ తీసుకెళ్లామని అక్కడ 2 రోజులున్నా ఎవరూ పట్టించుకోకపోవడం మా అన్నయ్య మడివి ఉంగయ్య చనిపోయాడని అతని భార్య బుద్రి నిండు గర్భిణితో ఉన్నదని ఆమెను రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని తమ్ముడు మడివి అరవింద్ తండ్రి సూరిబాబు మీడియా ద్వారా కోరారు. మాడి అరవింద్ అంటే అన్నయ్య ఏమో యాక్సిడెంట్ అయింది, భద్రాచలం తీసుకోండి గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడ ఏమో తీసుకొచ్చి పట్టించుకోలేరు మళ్ళీ కొత్తగూడెం తీసుకెళ్ళమని సార్. అక్కడ తీసుకెళ్తే అక్కడ పట్టించుకోలేరు, ఇక్కడ ఏం లేవన్నారు, ఇక్కడ ఏం లేవు కూడా మళ్ళీ వరంగల్ తీసుకెళ్ళాం సార్. వరంగల్ తీసుకెళ్ళినప్పుడు మళ్ళీ డబ్బులు కట్టాను సార్, 4,000 కట్టాను సార్ వరంగల్ తీసుకుని అక్కడ కూడా అంటే పట్టించుకోలేరు, అక్కడ ఇంజులు ఏం చేయట్లేదు మామూలుగా చేసి అంటే మళ్ళీ అక్కడ నుంచి తీసుకోండి మళ్ళీ హైదరాబాద్ తీసుకొని మళ్ళీ చెప్పారు. అక్కడ తీసుకెళ్ళాలంటే మాకు డబ్బులు లేవు ప్రైవేట్ కట్టడానికి అన్నాను సార్. అంటే మళ్ళీ ఇంటికి తీసుకొచ్చినాను సార్. లైట్ 10 గంటల నుంచి భద్రాచలం చేరుకుని చేసి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ లైట్ తెల్లారి 12 అయింది. ఇక్కడ తీసుకొచ్చినప్పుడు మళ్ళీ తెల్లారి వచ్చి అంటే 10ంటికి భద్రాచలం తీసుకున్నా, అక్కడ సరి పట్టించుకోవాలి. మళ్ళీ ఎన్నో తారీఖు అంటే 16 డేట్లో సార్. అంటే పట్టించుకోలేరు, అక్కడ నుంచి తీసుకుంటే మళ్ళీ కాకినాడ తీసుకెళ్ళాను సార్. అక్కడ 17వ తారీఖు ఏమైనా చేశారంటే అంటే నేను చెప్తున్నా అంటే సార్ కొంచెం చెప్పింది సార్, అది ఆపరేషన్ చేయండి సార్ అంటే నేను చెప్పి చేయలేదు అంటే చేయలేకపోతున్నారు సార్. అంటే చేసి అంటే వాళ్ళు చెప్తే 5 నిమిషాలు 2 నిమిషాలు అన్నారు సార్. అంటే ఏమో అంటే కారు లేవు వాళ్ళు అంటున్నారు. అంటే చేస్తే ఏమో అంటే తెల్లారైతే లేరన్నారా ఆపరేషన్ చేయడానికి? ఆపరేషన్ చేయాలని నేను చెప్తాను సార్. అతను చెప్పి మళ్ళీ చేయలేదు, నేను చెప్పి అంటే 3ంటికి చనిపోయారు సార్. చనిపోయినప్పుడు మళ్ళీ ఏం చేస్తారు మళ్ళీ ఏమన్నారు కాకినాడలో? బతకడని చెప్పారా? అక్కడ చనిపోయినాక తీసుకొచ్చారా?